ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఈసెట్ 2025 రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. దీనికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవాళ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదైతే మనకు పాలిటెక్నిక్ అండ్ పాలిసెట్ ఎవరైతే స్టార్టింగ్ బ్యాచెస్ ఉన్నారో వాళ్ళు మేబీ ఈసెట్ రాయాల్సిన టైం అయితే వచ్చేసిందనమాట. సో 2022 ఎవరైతే మనకు పాస్డ్ అవుట్ ఉంటారో, 2022లో 10th ఎవరైతే పాస్డ్ అవుట్ ఉంటారో వాళ్ళకి పాలిసెట్ జాయిన్ అయిన వాళ్ళకి ఇక్కడ ఈసెట్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో అగైన్ మన వీడియోస్ చూసే అవకాశం వాళ్ళకైతే వచ్చిందనమాట. సో అలా అప్పటి నుంచి ఫాలో అవుతూ ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి లైక్ చేస్తూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈసెట్ నోటిఫికేషన్ అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ఈసెట్ అన్నది మనకు జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ వాళ్ళైతే ఆర్గనైజ్ అయితే చేస్తున్నారు. సో ఏ అప్డేట్స్ వచ్చినా కూడా జేఎన్టీయూ అనంతపురం నుంచే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఈ మంత్ 12th నుంచి మీరు అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. అంటే మనకు మార్చ్ 12th నుంచి ఏప్రిల్ 7th వరకు మీరు ఎలాంటి అయితే ఫీజు లేకోకుండా, ఎక్స్ట్రా ఫీజు లేకోకుండా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది మనకు రేపు అప్లై చేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి టుమారో ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి కూడా డెమో వీడియో మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. దాన్ని చూసి కూడా మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి గమనించండి, ఏప్రిల్ 7th వరకు మనకు టైం అయితే ఉంది. దాదాపు మనకు 22 days ఆర్ మనకు 25 days వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టైంలో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఇలా అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే May 6th మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు 2 షిఫ్ట్స్లో అయితే ఉంటుంది. అంటే మనకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి మనకు 9 AM నుంచి 12 PM వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలానే మనకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి 2 PM నుంచి అలానే 5 PM వరకు మనకు ఎగ్జామ్ అయితే ఉండడం అయితే ఉంటుంది. ఇవి మనకు బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇక ఇన్డెప్త్గా వెళ్తే మనకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, మనకు ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇలా చాలా అయితే వస్తాయి. వాటి గురించి కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, ఇది గమనించండి. ఎవరైతే మనకు డిప్లొమా అయిపోయిన వాళ్ళు ఉంటారో, నెక్స్ట్ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అయ్యి ఎవరైతే ఉంటారో, ఆర్ఎల్స్ మనకు నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే నెక్స్ట్ బీటెక్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీ ద్వారా మీరు వెళ్ళడానికి ఈ యొక్క ఈసెట్ నోటిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారో డెఫినెట్గా వాళ్ళైతే అప్లై అనేది చేసుకోండి. ఎలా అప్లై చేయాలన్న దాని గురించి రేపు వచ్చే వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ నుంచి ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో డెఫినెట్గా కామెంట్ చేసి వీడియోని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.